ఫ్రెండ్స్ ఇదే స్లీప్ కంపెనీ యొక్క స్మార్ట్ గ్రిడ్ స్టైలెక్స్ ఆఫీషియర్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇవాళ వీడియోలో దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి అసలు ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఏంటి, ఈ చైర్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అదంతా కూడా చూద్దాము. ఫస్ట్ ప్యాకేజింగ్ చూసుకుంటే బాక్సెస్ మనకు మరీ పెద్దగా ఏమి ఉండదు. సో మనకు మంచి కాంపాక్ట్ సైజ్లో ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు. మనం బాక్స్ ఓపెన్ చేయగానే లోపల పార్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడనైతే చూడొచ్చు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పార్ట్స్ మనకు అసెంబ్లీ అయ్యే వస్తాయి. జస్ట్ ఒక 20% మాత్రమే మనం అసెంబ్లీ అయితే చేసుకోవాలి. మీరు ఓన్గా అసెంబ్లీ చేసుకున్న ఓకే, లేదంటే వీళ్ళ టెక్నీషియన్ మీ ఇంటికి కూడా వచ్చి చైర్ని అసెంబ్లీ అయితే చేస్తారు. దీన్ని మాత్రం మేమే అసెంబ్లీ చేసుకుందాము. చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్. మనకు లోపల ఒక ఎల్ఎన్కి ఉంటుంది అండ్ ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. అది చూసుకొని మనం స్టెప్స్ ఫాలో అయిపోతే ఈజీగా లెస్ దెన్ 1 అవర్లో మనం దీన్ని ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మనం చైర్ విషయానికి వస్తే ఫస్ట్ మనకు టాప్లో హెడ్ రెస్ట్ అయితే ఉంది. ఇది మనకు మంచి కుషనింగ్తోనైతే వస్తుంది. ఇట్లా హెడ్ పెట్టుకున్నప్పుడు హెడ్కి మంచి సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా మెత్తగా కంఫర్ట్ కూడా ఉంది. దీన్ని మన నెక్ పొజిషన్కి హైట్కి తగ్గట్టు దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ దాని కింద చూసుకుంటే మనకు బ్రీతబుల్ మెష్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ అంతా కూడా మనకు బ్రీతబుల్ మెష్ అయితే ఉంటుంది. మనము లాంగ్ టర్మ్ కూర్చొని వర్క్ చేసేటప్పుడు స్వెట్ వస్తుంటుంది కదా బ్యాక్, అలా స్వెట్ రాకుండా ఇట్లా మనకు ఎయిర్ అయితే బయటకి లోపలికి అయితే వెళ్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు ఇది. అండ్ ఇది మనకు నార్మల్గా వేరే చైర్ చూసుకుంటే ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి కదా, ఇది మాత్రం మనకు ఎస్ షేప్ లైనైతే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మన స్పైన్ షేప్ ఎట్లనైతే ఉంటుందో ఆ విధంగానైతే అనిపించింది నాకు. మన స్పైన్కి మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ మనకు లంబార్ సపోర్ట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. వేరే చైర్స్ చూసుకుంటే మనము 2 హ్యాండ్స్ పెట్టుకొని కిందకి మీద కనాలి, ప్లస్ అది మనకు హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. బట్ ఈ లంబార్ సపోర్ట్లో మనకు దీంట్లో కూడా మంచి కుషనింగ్ అయితే ఇచ్చారు, సాఫ్ట్ కుషనింగ్ని. సపోర్ట్తో పాటు మనకు కంఫర్ట్ ఉంటుంది లైక్ హెడ్ రెస్ట్ లెక్క. అండ్ దీన్ని మనము 2 చేతులతో తీయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక నాబ్ ఉంటుంది, దాన్ని ఇట్లా పుల్ చేస్తే బ్యాక్కి మనకు మూమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు మీ బ్యాక్కి తగ్గట్టు అప్ డౌన్ చేసుకొని మళ్ళీ దాన్ని వదిలేస్తే సరిపోతుంది. అది లాక్ అయిపోతుంది. ఆ పొజిషన్లో మీ బ్యాక్కి మంచి సపోర్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంఫర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం ఆర్మ్ రెస్ట్ విషయానికి వస్తే ఇది కూడా మనకు హార్డ్ ప్లాస్టిక్ అయితే ఏం లేదు, మంచి రబ్బర్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ని అయితే ఇచ్చారు. చేతులు ఇట్లా పెట్టుకున్నప్పుడు అయితే మెత్తగా కంఫర్ట్గానే ఉంది, హార్ష్గానే అయితే ఏం అనిపించట్లేదు. అండ్ ఇది మనకు 2D ఆర్మ్ రెస్ట్, మనకు ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కిందకి పైన కూడా ఈ బటన్ని ప్రెస్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. 3D ఆర్మ్ రెస్ట్ అయితే కాదు, ఇది ప్రీమియం చైర్, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. 3D ఆర్మ్ రెస్ట్ ఇస్తే బాగుంది అనిపించింది. 3Dలో మనకు అప్ డౌన్ ఫ్రంట్ బ్యాకే కాకుండా లెఫ్ట్ రైట్ కూడా రొటేట్ అవుతుంది. అది మాత్రం ఇందులో మిస్ అయితే అవుతుంది. చైర్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మనం ఎక్కువసేపు కూర్చుంటే మన లోడ్ అంతా పడేది ఈ సీట్ పైన. ఈ సీట్ కూడా వీళ్ళ పేటెంటెడ్ టెక్నాలజీ అయిన స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. దీనివల్ల మనకు వేరే చైర్స్తో కంపేర్ చేస్తే మనకు ఎయిర్ వెంటిలేషన్ అనేది కొంచెం బెటర్గానైతే ఉంటుంది. అండ్ ఇది మనకు ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనం కూర్చోగానే మన పోస్చర్కి తగ్గట్టు ఆ సీటింగ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. మనం లాంగ్ అవర్స్ కూర్చున్నప్పుడు కూడా మనకు సపోర్ట్తో పాటు కింద మంచి సపోర్ట్ ఉంటుంది మన థైస్కి అండ్ మన బ్యాక్కి. ఎట్ ద సేమ్ టైం మనకు మంచి మెత్తగా కుషనింగ్ ఫీల్ కూడా వస్తుంది, కంఫర్ట్ ఫీల్ కూడా వస్తుంది. ఇది కూడా నాకు బాగా అనిపించింది. మనకు నార్మల్గా చూసుకుంటే చైర్స్ మరీ మెత్తగా ఉంటాయి, లేకపోతే మరీ హార్డ్గా ఉంటాయి కదా, ఇది మాత్రం మిడిల్లోనైతే ఉంది. సో మనకు మరీ కంఫర్ట్ లేదు, అట్లా అని మరీ హార్డ్ లేదు. సో మనకు మిడిల్లో ఉంది, మంచిగా అనిపిస్తుంది కూర్చున్నప్పుడు. మాత్రం లాంగ్ అవర్స్ కూర్చున్నప్పుడు కూడా మంచి ఫీల్ అయితే వస్తుంది. దీంట్లో మనకు రిక్లైనింగ్ ఫీచర్ కూడా ఉంది. మనం ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసేటప్పుడు అట్లా సరదాగా కొంచెం రిలాక్స్గా ఉన్నంటే 135 degrees వరకు మనం రిక్లైన్ అయితే అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఈ రిక్లైనింగ్ జస్ట్ మనకు బ్యాక్ ఒక్కటి ఇట్లా రిక్లైన్ అవ్వదు. మన కార్ సీట్లో లెక్క వెనక సీటే ఇట్లా వెనకకి బెండ్ అవ్వడం అట్లా కాదు, మనకు బాటమ్ థైస్తో సహా మనకు రెక్లైన్ అయితే అవుతుంది. సో మొత్తం మనకు ఇట్లా రెక్లైన్ అయితే అవుతుంది. జస్ట్ బ్యాక్ ఒక్కటే కాకుండా మొత్తం రెక్లైన్ అయితే అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని అయితే చెప్పొచ్చు. అండ్ కింద మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు హ్యాండిల్ లెక్కనైతే ఉంటుంది. మనం దాంతోనే కంట్రోల్ అయితే చేయొచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ దాంతో మనం అప్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్తోనే మనము రెక్లైనింగ్ అదంతా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ బాటంలో ఒక నాబ్ లక్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు రౌండ్లో. సో ఇది ఎందుకంటే
మనం ఇట్లా రెక్లైన్ అవ్వేటప్పుడు ఆ స్మూత్నెస్ని మనము స్మూత్ ఉండాలా లేకపోతే టైట్ ఉండాలా దాన్ని అయితే మనము ఈ నాబ్ని యూజ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇది నాకు అంత ప్రాక్టికల్ అయితే అనిపించలేదు. సో మనం రెక్లైన్ అయినామా లేదా అంతే, మళ్ళీ స్మూత్ ఉందా హార్డ్ ఉందా అనేది అంత అవసరం లేదనిపించింది నాకు. అండ్ బాటంలో చూసుకుంటే మనకు స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇచ్చారు. ఈ స్టాండ్ అంతా కూడా మనకు స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ అయితే ఉంది. అండ్ మొత్తం బాటంలో మనకి వీల్స్ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్తో అయితే ఉన్నాయి. బిల్డ్ బాగుంది. మనకి బేస్ చూసుకుంటే ప్లాస్టిక్ అట్లనైతే లేదు, ప్రీమియం చైర్ కాబట్టి మనకు కింద బాటమ్ కూడా సాలిడ్ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇచ్చారు. అండ్ మూవ్మెంట్ కూడా స్మూత్గా ఉంది. నేను అటు ఇటు అయితే రొటేట్ అయితే అయ్యాను, బాగానే ఉంది. అండ్ ఈ చైర్ ప్రైస్ చూసుకుంటే మనకు 15,999 రూపీస్ అయితే ఉంది. కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది, కాకపోతే ఫీచర్స్ కూడా మనకు అట్లనే ఉన్నాయి, మంచి ప్రీమియం ఫీచర్స్, సాలిడ్ ఉందని అయితే చెప్పొచ్చు. కాకపోతే 3D ఆర్మ్రెస్ట్ ఇస్తే ఇంకొంచెం బాగుంది అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు వీళ్ళ వెబ్సైట్లో సేల్ కూడా రన్ అవుతుంది. మనకు ఇది ఇంకా తక్కువ ప్రైస్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కూపన్ యూజ్ చేస్తే మనకి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో దీని బయింగ్ లింక్ అండ్ కూపన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.